ఇన్స్టెంట్ టమాటా చట్నీ కోసం కావాల్సిన టమాటాలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం, లేకపోతే ఏదైనా పొడి బట్టతో తుడుచుకోవాలి. నీళ్ళు ఉండకూడదు. టమాటాలన్నీ ఇలా నీళ్ళు లేకుండా తుడుచుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసి ఉడకబెట్టాలి. టమాటాలు ఎంత పండితే అంత తొందరగా ఉడుకుతాయి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గింజలు నారలు తీసేసిన చింతపండు కిలోకి 100 గ్రాములు, 100 గ్రాములు ఉప్పు, 1/4 కిలో కారం, 1/4 కిలో నువ్వుల నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఉడికించుకున్న టమాటాలు, చింతపండు, ఉప్పు ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో 1 స్పూన్ పసుపు, పొడి చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, 250 గ్రాముల కారం ఇలా కలిపి పెట్టుకొని దీన్ని తాలింపు వేయాలి. తాలింపు కోసం 1/4 కిలో నూనె వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆర్పేసేసేయాలి. చల్లారిన తాలింపుని పచ్చళ్ళు కలిపేసుకోవాలి. ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ.